కాంట్రవర్సీ క్వీన్గా పేరు తెచ్చుకున్న రాఖీ సావంత్ తాజాగా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ గురించి సంచలన కామెంట్లు చేసింది. రాఖీ సావంత్ అనంత్ అంబానీ మీద పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతుంది. మరి ఇంతకీ రాఖీ సావంత్ అనంత్ అంబానీ గురించి ఏం మాట్లాడింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా అనంత్ అంబానీ రాధికా మర్జెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్లోని జామ్నగర్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఈ ఈవెంట్కి ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే అలాంటి ఈ ఈవెంట్కి తనని ఆహ్వానించలేదని కోపం పెట్టుకుందో ఏమో తెలియదు కానీ రాఖీ సావంత్ ముఖేష్ అంబానీని ఉద్దేశిస్తూ సంచలన పోస్ట్ పెట్టింది. ఇక ఆ పోస్టులో ఏముందంటే, అంబానీజీ నమస్తే, మీరు నన్ను అద్దెకి తీసుకోండి, మీ కొడుకు బరువు చాలా పెరిగిపోయాడు, కానీ మీ కోడలేమో సన్నగా దానిమ్మ పండులాగా లేలేతగా కనిపిస్తుంది. అనంతని నా దగ్గరికి పంపిస్తే ఎన్నో ఎక్సర్సైజులు చేసి అన్ని రకాలుగా ఆయనను తృప్తిపరిచి సన్నగా కట్టెపూలలా తయారయ్యేలా చేస్తాను. తృప్తి అంటే ఏంటో మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. అనంత్ అంబానీ బరువు తగ్గిస్తే మీ కోడలు మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు నన్ను త్వరగా అద్దెకి తీసుకోండి. ఆ తర్వాత మీరు మీ కొడుకు నన్ను ఎప్పటికీ మర్చిపోలేకపోతారు. ఎన్నో కోట్లు ఖర్చు చేసి రిహన్నాని పిలిపించుకున్నారు. మరి నన్ను ఎందుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానించలేదు అంటూ రాఖీ సావంత్ ముఖేష్ అంబానీని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆయన బరువు పెరిగిపోవడానికి కారణం ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలే. అలాంటి ఆయనను నీ వెటకారపు మాటలతో వెక్కిరిస్తావా? అలా మాట్లాడడానికి నీకు కొంచెమైనా సిగ్గుండాలి అంటూ అంబానీ ఫ్యామిలీకి సపోర్టుగా మాట్లాడుతూ రాఖీ సావంత్ని ఏకిపారేస్తున్నారు.